మెయిన్ మీడియా పక్కకు సోషల్ మీడియాను ఫాలో అవుతున్న మాజీ సీఎం ఫామ్ హౌస్లో ఏడాదిగా కేసీఆర్ చేస్తుంది ఇదే. కేటీఆర్ నెలకు 3 కోట్లు ఖర్చు పెడుతుంది వీటికే. ఇక్కడ మెయిన్ మీడియా కన్నా సోషల్ మీడియానే పవర్ఫుల్. తాజా సర్వే ఫలితాలను వల్లవేసి రాజకీయం చేసిన మాజీ సీఎం మేము 30 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి తప్పు చేశాం. అదే 30 యూట్యూబ్ ఛానళ్లు పెట్టి ఉంటే మేమే అధికారంలోకి ఉండేవాళ్ళం. తప్పు చేశాం. ఆ సోషల్ మీడియా వల్లే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని ఈ మాటలన్నది కేటీఆర్. అధికారం కోల్పోగానే ఇలా ఉన్నట్టు కడుపులో ఉన్నది కక్కేశారు. ఇప్పుడు అదే పాటిస్తున్నాడు కూడా. అచ్చంగా నెలకు 3 కోట్లు సోషల్ మీడియా హ్యాండిల్స్కు వెచ్చిస్తూ వాటిని అంతా తన చేతిలో పెట్టుకున్నాడు. కేటీఆర్ ముచ్చట అటుంచండి. కేసీఆర్ ఏడాదిగా ఫామ్ హౌస్లో చేస్తుంది ఏమిటో తెలుసా? సోషల్ మీడియాను ఫాలో కావడమే. అంటే కోట్లు పెట్టి నడిపిస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా ఇప్పుడు సోషల్ మీడియానే ఎక్కువైంది ఇద్దరికి. ఆ ఇద్దరు ఎవరనుకుంటున్నారా? ఇంకెవరు? మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా వీరిద్దరి సంభాషణలు, దూషణలు చూస్తే సోషల్ మీడియాను వీరిద్దరు ఎంత ఫాలో అవుతున్నారో మనకి ఇట్టే అర్థమవుతుంది. కాంగ్రెస్ ఓ సర్వే నిర్వహించింది ఇటీవల. ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజాపాలన కావాలా అని. దీనిపై ఫామ్ హౌస్ పాలనే కావాలన్నారు ఎక్కువ జనం. దీనికే అల్ప సంతోషంగా చంకలు గుద్దుకున్నాడు కేసీఆర్. ఏకంగా బహిరంగంగానే ఈ మాట అన్నాడు. తనకే ప్రజలు వత్తాసు పలుకుతున్నారు, సిగ్గుండాలే. ఏ ఏడాదిలో కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయింది, అందుకే రేవంత్ పై కోపంతో కేసీఆర్ నయం అన్నాడు అనుకుందాం. కానీ నువ్వు దానికి అంత సంబరపడాలా? ఫామ్ హౌస్ పాలన అంటే జనాలకు అందుబాటులో ఉండవనే కదా. మళ్ళీ ఫామ్ హౌస్ అనే పదానికి నిర్వచనం ఇవ్వబోయాడు కేసీఆర్. ఫామ్ హౌస్ అంటే ఏదో వ్యవసాయం చేసుకుంటాడట. చేసుకో, కానీ నువ్వు వ్యవసాయదారుడివి కాదు, మాజీ సీఎం. జనాల గోస పట్టించుకోకుండా దుర్భేద్యమైన గోడల గడిల సామ్రాజ్యం ఒకటి ఏర్పాటు చేసుకొని దానికి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అని పేరు పెట్టుకొని దాన్ని సమర్థించుకొని ఇలా తనను తానే ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకోవడం దిగజారుడుతనమే. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వరుసగా టికెట్లు ఇస్తూ నేనేది చెబితే అదే ప్రజలు విశ్వసిస్తారని వారిని పిచ్చి గొర్రెల్లా భావించి నియంత పాలన చేసిన నువ్వు ఇలా దిగజారి మాట్లాడడం బాగలేదు కేసీఆర్ అని అంటున్నారు కొంతమంది జనం. సరే, మన టాపిక్ అది కాదు ఇప్పుడు. సోషల్ మీడియా అంటే సీఎంకు, మాజీ సీఎంకు ఎంతటి భయం ఉందో తేలిపోయింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కేవలం అలా జర్నలిజం పాఠాలు వల్లవేస్తూ ఎవరి ఎజెండాను వారు అమలు చేస్తూ పోతున్నారన్నమాట. అప్పుడు కేసీఆర్ పాట, ఇప్పుడు రేవంత్ పాట. అందుకే కోట్లు పెట్టి నడిపిస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా సోషల్ మీడియా అంటే తడిచిపోతుంది అగ్రజులైన వారిద్దరికీ.